హాయ్ అండి, వెల్కమ్ టు అబ్బాయి స్పోకెన్ హిందీ క్లాసెస్. ఈరోజు కొన్ని సెంటెన్సెస్ చూస్తున్నాము. సో ఫ్రెండ్స్, నాది ఒకటే చిన్న రిక్వెస్ట్, మీరు మీకు చదవడానికి క్లాసెస్ తీసుకోవడానికి టైం లేకపోతే కనీసం వినండి. వింటే కూడా కొన్ని వస్తాయి. విన్నవి మీరు వేరే వాళ్ళతోటి మాట్లాడండి. మాట్లాడుతుంటే మీకు కొంచెం కొంచెంగా ప్రాక్టీస్ అవుతుంది. మెయిన్ ప్రాక్టీస్, ఇంకొక మనిషితో ప్రాక్టీస్ కావాలి మనకు. ప్రాక్టీస్ అయితే మనలో భయం పోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. దాని తర్వాత మనము మాట్లాడడానికి కొంచెం కాన్ఫిడెంట్ మనలో బిల్డ్ చేసుకున్నట్టు అవుతుంది. సో ఈ సెంటెన్సెస్ చూడండి. బురా మత్ సమజ్నా అంటే మనం ఏదైనా అనుకుంటా, ఎవరికైనా చెప్తాం, అబ్బాయి ఏమనుకోవద్దు, తప్పుగా అనుకోకు అని అంటాం కదా. సో దాన్ని తప్పుగా అనుకోకు అనడాన్ని ఏమంటారు? బురా మత్ సమజ్నా. ఓకే, తప్పుగా అనుకోకు. ఓకే, బిల్కుల్ అచ్చా నహీ హై, అస్సలు బాలేదు, బాగులేదు యా బాలేదు. అస్సలు బాలేదు అంటాం కదా, ఏదైనా కూర బాలేదు, అస్సలు బాలేదు, అస్సలు కూర బాలేదు అని అంటాం కదా. సో అస్సలు బాలేదు అనడాన్ని ఏమంటాము? బిల్కుల్ అచ్చా నహీ అని అంటాము. అంటే ఏంటి? అస్సలు బాలేదు అని. యహ పహలీ బార్ ఆయా హూ, ఇక్కడికి మొదటిసారి వచ్చాను. ఇక్కడికి పహలీ బార్ అని నేను ఇక్కడ పెట్టాను, యహ అని పెట్టాను. నేను హైదరాబాద్కు పహలీ బార్ ఆయా హూ, హైదరాబాదు లేదంటే ఇంకేదైనా బెంగళూరు, మీరు ఎక్కడికి ఫస్ట్ టైం వచ్చారో అక్కడ ఇది యహ తీసేసి అది పెట్టండి. పెట్టి పహలీ బార్ ఆయా హూ, హైదరాబాద్ పహలీ బార్ ఆయా హూ అంటే హైదరాబాద్కి ఫస్ట్ టైం వచ్చాను అన్నట్టు అవుతుంది. మీరు ఇక్కడ ఏ ప్లేస్కి వెళ్ళారో ఆ ప్లేస్ పేరు పెట్టి కంటిన్యూ చేయొచ్చు. ఓకే, యహ పహలీ బార్ ఆయా హూ అంటే ఏంటి? ఇక్కడ మొదటిసారి వచ్చాను. బిజ్లీ చలే గయి హై అంటే కరెంటు పోయింది. కరెంటుని హిందీలో ఏమంటారు? బిజ్లీ. ఓకే, పోయింది అంటే చలే గయి, బిజ్లీ చలే గయి హై. బిజ్లీ చలే గయి అని కూడా అనొచ్చు, హై పెట్టినా పెట్టకపోయినా. బిజ్లీ చలే గయి, కరెంట్ పోయింది. ఓకే, ఉస్కా తరీకా ఠీక్ నహీ హై, అతని పద్ధతి బాగాలేదు. మనం ఎవరికైనా చెప్తుంటాం, అతని పద్ధతి బాగాలేదబ్బా అని అంటాం కదా. సో దాన్ని మరి పద్ధతిని ఏమంటారు? తరీకా. పద్ధతి అంటే ఏంటి? తరీకా. ఉస్కా తరీకా ఠీక్ నహీ హై అంటే అతని పద్ధతి బాగాలేదు. వహా సైకడో లోగ్ హై, సైకడో అంటే ఏంటి? వందల మంది. వహా సైకడో లోగ్ హై, అక్కడ వందల మంది ఉన్నారు. ముझे उसका సందేశ్ మిలా, మనం ఎవరికన్నా మెసేజ్ పెడతాం కదా, ఇన్ఫర్మేషన్ పంపిస్తాం కదా ఒక్కొక్కసారి. సో దాన్ని ఏమంటారు? ముझे उनका సందేశ్ మిలా అంటే నాకు అతని సందేశం, మెసేజ్ దొరికింది. ఓకే, సందేశం అందింది యా మెసేజ్ దొరికింది, మెసేజ్ అందింది. సో ఇలా మీకు ఇక్కడ ఏమేమి పెట్టాలనుకుంటున్నారో కొత్తగా నేర్చుకోవడానికి ట్రై చేయండి. కొంచెం మాడిఫై చేసి ట్రై చేయండి. కొత్త వర్డ్స్ మీరు నేర్చుకున్నట్టు ఉంటుంది. థ్యాంక్ యూ.